ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. దేవుని వాక్యానుసారముగా మీకు శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని మాటలు కొన్ని మీకు అందించట కొరకు నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 86వ కీర్తన 4వ వచనం 5వ వచనం. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చెప్పిన మాట, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింప చేయము. అనేకమైన ఇబ్బందుల్లో కొన్ని పడిపోయిన సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి కొంత దూరస్తులైన సందర్భంలో మన జీవితంలో చాలా ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులు జరిగిన సందర్భంలో మన ప్రాణం తెప్పరిల్లి మరలా మామూలుగా రాకముందు పై ప్రాణం పైన వెళ్ళిపోతుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగం కీర్తన ఈ యొక్క 86వ కీర్తనలో, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచూ ఉన్నాను. కరోనా ఆ సందర్భంలో 21-22 ఆ ప్రాంతంలో సెకండ్ వేవ్లో ప్రత్యేకంగా నా బాగా సన్నిహితులైన వారు ఒకరు ఇద్దరు ఫోన్ ద్వారా నేను మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట, నేను సరిగా గాలిని తీసుకోలేకపోతున్నాను, ఊపిరి ఆడటం లేదు, పైనే ప్రాణము గాల్లో కలిసిపోతుందేమో అని. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మా కుటుంబంలోనూ సంఘంలోనూ జరిగినాయి. అద్భుతం ఏంటంటే, వారికంటే బాగా ఉండిన వారు కుటుంబ సభ్యులు వారు రాత్రికి రాత్రి ప్రాణాలని కోల్పోయారు. ఎవరైతే నేను ఈరోజు రేపు బ్రతుకుతానేమో ఇంకంతే అని చెప్పిన అతను దాదాపు 3 సంవత్సరాల పైనే చాలా ఆరోగ్యంగా జీవించాడు. కీర్తనకారుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణమును నీ వైపునకు ఎత్తుచున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి ప్రాణాన్ని దేవుని వైపు ఎత్తుకున్నాడు. అయ్యా, ఈ రాత్రే ఒకవేళ నా జీవితంలో చివరి రాత్రి అయితే నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తున్నానయ్యా అన్నట్లుగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మా ప్రార్థన కూడా విన్నాడు. నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయము అని అన్నాడు. అలాగే ఒక వారం రోజుల్లో ఆయనకున్న ప్రతి అనారోగ్యం తప్పిపోయి సంతోషంగా తిరిగి మరలా వచ్చి మాతో కలిసి సంఘంలో కలిసి తర్వాత యథాప్రకారము సంఘ పరిచర్యలో అద్భుతంగా పాల్గొన్నారు. ఆయనే రెవరెండ్ గంటా జానీ గారు.
మరి ప్రాణమును దేవుని వైపు ఎత్తుకునే సమయాలు చాలా వచ్చుంటాయి మన జీవితంలో. ఇదే చివరి రాత్రేమో, ఇదే నా జీవితంలో చివరి ఒక అవకాశమేమో అనే చాలా వచ్చుంటాయి. కానీ నీ ప్రాణమును దేవుని వైపు ఎప్పుడైతే ఎత్తున్నావో ఆయన నీ ప్రాణమును సంతోషింపజేసేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే నా జీవదాత, అంటే నాకు జీవమిచ్చేవాడు. నేను అనేకసార్లు జీవోత్సవంలాగా ఉంటున్నాను, నాకు జీవం ఇచ్చేవాడు ఆయనే. ఈ గొప్ప విధానాల్లో ఆయన ప్రాణమిచ్చి నడిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కూడా అనేక ఒడిదుడుకులు కలిగినప్పుడు ఆ అనారోగ్యాలను తప్పించి ప్రాణమునకు ఆనందం ఇచ్చి శరీరంలో ఆరోగ్యం ఇచ్చి నెమ్మది ఇచ్చి ఆయన జరిగించిన ప్రభు దేవుడు. నా జ్ఞాపకానికి వస్తుంది, 1971వ సంవత్సరంలో నాతో పాటు చదువుకున్న మా స్నేహితుడు కేసీ క్లెమెంట్ అనేవారు. వారికి కడుపులో పెప్టిక్ అల్సర్. మీరు నమ్మరేమో, ఒక బకెట్ నిండా ఆయన రక్తాన్ని వాంతి చేసుకున్నాడు. అది యూత్మల్, అంటే నాగపూర్కి ఇంకా పశ్చిమ ప్రాంతంలో ఉంది. నాగపూర్కి ఒక 2 గంటలు ప్రయాణం, ఇటు వార్దాకి 1 గంట ప్రయాణం. ఈ దగ్గరలో మంచి హాస్పిటల్స్ అప్పుడు లేవు. ఉమ్రి అనే హాస్పిటల్ ఒకటి ఉంది. రాత్రికి రాత్రి ఆయనను అంబులెన్స్లో చేసుకుని వెళ్ళినప్పుడు మేము కూడా ఆయనతో వెళ్ళాం. హాస్పిటల్లో వారం రోజులు వారు ఉండి బకెట్లు రక్తం కక్కుతూ ఉండేవారు. అక్కడ చేసిన మరి వైద్య చికిత్స అద్భుతంగా చేశారు. కానీ దానికంటే అత్యద్భుతమైన ప్రార్థన అక్కడ చేశారు. అక్కడ చికిత్స జరుగుతూ ఉంది. యూనియన్ బిబ్లికల్ సెమినరీ చాపెల్లో ఆయన కొరకు ప్రార్థన జరుగుతుంది. చికిత్స ప్రార్థన 2 కలిసి ముందుకు సాగినాయి. 4 రోజుల్లో తేరుకుని చాలా గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా మారి వచ్చాడు. ఆయన హెబ్రూ, గ్రీక్ కూడా చదువుకున్నారు. థీసిస్ రాశాడు. అనర్గళమైన బైబిల్ టీచర్గా దేవుడు మార్చుకున్నారు. ఈరోజు వరకు కూడా హైదరాబాద్ ఆ ప్రాంతంలో తన హెడ్ క్వార్టర్ పెట్టుకుని దేవుని వాక్యమును అనర్గళంగా బోధించే బోధకుడుగా ఉంటున్నాడు. ఆనాడు 1971వ సంవత్సరంలో నా ప్రాణము మరి నీ వైపు ఎత్తుచూ ఉన్నాను. కీర్తనకారుడు అన్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, ఆయనను నీ వాక్యమే నన్ను బ్రతికించనన్నాడు. అలాగే నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నదని కీర్తనకారుడు అన్నాడు. ఆ రోజు ప్రభు ముట్టారు కనుక ఈనాటి వరకు కూడా శక్తివంతమైన దేవుని వాక్యాన్ని ఆయన చదివి బోధిస్తూనే ఉన్నారు. దేవునికి ఎంతో స్తోత్రములు, వందనాలు కలుగును గాక. ఇంత గొప్ప దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వందనాలు. కాబట్టి మన ప్రాణమును సంతోషపరిచే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ హృదయంలో కూడా ఎప్పుడైనా అనారోగ్యం వలన, అనేక కారణాల వలన మీ ప్రాణములో విచారము, దుఃఖము కలిగినట్లయితే ఆ ప్రాణమును దేవుని వైపు ఎత్తుకుని
ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనే నిన్ను ఆదుకునేవాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన చక్కని వాక్యమును బట్టి వందనాలు. నా ప్రాణమును నీ వైపు ఎత్తుచూన్నాను. నీ సేవకునికి సంతోషము కలుగు చేయము అనే మాటలు మా జీవితంలో, మా హృదయంలో ధ్యానంగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.